ఇన్ఫర్మేషన్ బోలెడ్ ఉంటుంది. మనకు కావాల్సింది నాలెడ్జ్. ఓకే, దాన్ని మనం వర్క్లోకి తీసుకొస్తే విజ్డమ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి సార్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ బోల్డ్ ఉంటుంది, నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించి కానీ అంత చాలా బోల్డ్ ఉంటుంది. కానీ ఆ ఇన్ఫర్మేషన్ బోల్డ్లో మనకు కావాల్సింది తెలుసుకోవడం అని జ్ఞానం. దాన్ని వర్క్లోకి తెచ్చుకుంటే విజ్డమ్ అవుతుంది. వర్క్ చేయడం ద్వారా వస్తుంది విజ్డమ్. అందుకే శిక్షణ పొందండి, సంపాదించుకోండి అన్నాం. అంటే సంపాదించుకోవడం ద్వారా ఒక విజ్డమ్ వస్తుంది. అది మన ఎప్పుడు క్రియేషన్కి కారణం అవుతుంటుంది. ఆ విజ్డమే వర్క్ వల్ల వచ్చినటువంటి విజ్డమ్. ఓకేనా? ఈ పాయింట్ని కరెక్ట్గా కోటం వల్ల ఒకసారి దీన్ని explain చేయండి. సార్ ఇప్పుడు ఒకటి ఇన్ఫర్మేషన్, ఒకటి జ్ఞానము, మూడోది విజ్డమ్ గురించి చెప్పారండి. సో మన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ నుంచి మనకి కావాల్సింది పొందడమే జ్ఞానం. ఈ yes, జ్ఞానాన్ని పనిగా మార్చుకోవడమే విజ్డమ్. yes. ఇప్పుడు ఫస్ట్ ఏదైనా కోచింగ్ సెంటర్లో, ది బెస్ట్ కోచింగ్ సెంటర్లో చేసేది ఏంటంటే బయట ఉన్న బుక్స్ అన్ని చదవమని చెప్పరు. వాళ్ళకంటూ కొన్ని బుక్స్ ప్రింట్ చేస్తారు. అర్థమైందా? మొత్తం చదివి ఒకటి సెలెక్ట్ చేస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీళ్ళకి సెలెక్ట్ చేసిన దాన్ని జ్ఞానం అని అంటాం. ఓకేనా? అది వాళ్ళకి అందిస్తారు. ఆ టీచర్ ఏం చేస్తాడు, ఆ గైడు, ఆ మెంటరు వాళ్ళకి అందిస్తాడు. అది వాళ్ళు వర్క్లో పెట్టినప్పుడు అది విజ్డమ్ అవుతుంది. ఇక అది క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇది క్రియేషన్ పవర్ పెంచుకోవడానికి. ఎందుకు ప్రోగ్రామ్స్ రావాలంటే ఎందుకు రావాలి. ఈ క్లారిటీ నాకుంది, ఇక మీకే ఉండాల్సింది. ఇది మనకు ఒక షాప్ లాంటిది. ఇదేదో కొంతమంది అయితే 250 పరుగు, 500 పరుగు, 1000 పరుగు. ఓకే, రియాక్షన్స్ ఇవ్వండి. ఎవరైనా వీడియో ఆన్ చేసుకోలేకపోతున్నాను అనుకున్నప్పుడు రియాక్షన్స్ ఇస్తే అప్పుడు ఆ క్లాస్ సక్సెస్ అవుతుంది. సరే, కొత్త వాళ్ళని అయితే అడగలేం కదా. మీరు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉండి వచ్చిన వాళ్ళు, ఇంట్రెస్ట్ లేకపోతే ఏం రారు. కాబట్టి లేదు, దూరం ఉండి వంట చేస్తున్నాం అంటే సరే, వాళ్ళని వదిలిపెట్టేయండి, మిగతా వాళ్ళు. ఇది ఇంపార్టెంట్ అసలు. లేకపోతే ఒకసారి విన్నాను కదండి ఇంకెందుకు అంటారు. అలా కాదు. ఏ రోజు ఫుడ్ ఆ రోజే. మనసుకి మోటివేషన్ అందాలి, బుద్ధికి జ్ఞానం అందాలి, మనసుకి మోటివేషన్ అందాలి, శరీరానికి ఫుల్ వర్క్ ఉండాలి. అప్పుడే 3 ఆరోగ్యంగా ఉంటాయి. శరీరానికి ఏదో ఒక పని ఉండాలి, పని ఉంటేనే బాగుంటుంది. తర్వాత మైండ్కి చక్కటి మోటివేషన్ ఉండాలి, మెడిటేషన్ కావాలి. అప్పుడు అది తాజాగా ఉంటుంది ఎప్పుడు. లేకపోతే మళ్ళీ పడుకొని లేస్తేనే తాజాగా ఉంటుంది. అంటే 24 గంటలు ఆగాలి దానికోసం. మోటివేషన్ అది సింపుల్. బుద్ధికి మంచి ఇగో ఇట్లాంటి జ్ఞానం కావాలి. అది ఫుడ్ అనమాట, ఆకలి. అందుకే అది వినగానే ఆనందం వస్తుంది. అందుకే అసలు ఒక జ్ఞానం వినగానే జ్ఞానాన్ ముక్తి అని అంటారు. ముక్తి అంటే హ్యాపీనెస్. ఎందుకు వస్తుంది అని అంటే అది వినగానే వచ్చేస్తుంది, అబ్బా మంచి పాయింట్ దొరికింది అని. అట్లా అనమాట. ఓకే, సో ఇది ఇక్కడి నుంచి ఇప్పుడు వీఆర్ ద క్రియేటర్స్ అనలో దాంట్లోకి వెళ్తాం. వీఆర్ ద క్రియేటర్స్. క్రియేషన్ అనేది చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది. క్రియేషన్కి ఏది కావాలి? ఏం చెప్పాను? చైర్మన్ సార్ జ్ఞానం ఏదైతే విజ్ఞానం ఉందో విశేషంగా సంపాదించుకున్నారో వర్క్ చేయడం ద్వారా, ఆ విజ్డమ్ తోటి మనీ క్రియేషన్ అనేది జరుగుతుంది. నేను మొదట్లో మా మిస్సెస్ కూడా వర్క్ చేస్తాను అని అంటే, ఇద్దరు అమ్మాయిలు కాబట్టి పని చేసుకుందాం, ఏదైనా జాబ్ చేద్దాం అని అన్నప్పుడు, లేదు ఇట్లా జాబులు చేస్తే ఎప్పటికి ఒడవదు, అది శాశ్వతమైన పరిష్కారం కావాలి. ఒకటి ఏదైనా ఉంటే బిజినెస్ ఉంటే అది తర్వాత పిల్లలు కూడా అమ్మాయిలే కాబట్టి
ఇంటి పట్టున ఉండి చూసుకునే విధంగా ఉండాలి ఓ సెక్యూరిటీ అని అట్లా ఆలోచించుకుంటూ వెళ్ళాను. ఆ కోణంలో నేను క్రియేట్ చేసినటువంటి పేరు, అది సూర్యాపేట అక్కడక్కడ బోర్డులు కనబడుతున్నప్పుడు, ఆ బోర్డులు చూసి మీ షాప్‌కొచ్చాము అని అన్నప్పుడు, నేను కేవలం న్యాచురలే ఉండాలి, దేశీ ఉండాలి, ఆర్గానిక్ ఉండాలి అని ఇలాంటి కొన్ని సిద్ధాంతాలతోటి పెట్టాను నేను. ఒక 2 ఇయర్స్. ఆ అనుభవంతోటే నాకు ఇది అర్థమైంది అసలకి. ఒక ప్రైవేట్‌గా ఓన్‌గా చేసుకోవాలంటే ఎంత కష్టం కామన్ మ్యాన్‌కి అని. నేను బ్రాంచెస్‌గా దాన్ని చాలా డెవలప్ చేయాలి అని అనుకున్నాను అప్పుడు. కానీ అది చాలా కష్టమైనటువంటిది. కొన్ని లక్షలు ఎనక ఉంటే మినిమమ్ ఒక రూ. 1,00,00,000 ఉంటే చేసే పని. అట్లా. దాంట్లో నేను ఆయుర్వేదిక్ ట్రైనింగ్‌లో కూడా వెళ్ళాను నేను. కొంత సర్టిఫికేట్ కోర్స్ తీసుకుందాం అనేసి. అట్లా పరిచయమైనటువంటి ఫ్రెండే మన శాంతి మేడం వాళ్ళ మావయ్య. హ్మ్. అతను యాక్చువల్లీ నాకు ఫుల్ మంచి సపోర్ట్. తను ఇండియాలో ఉండుంటే నాకు మంచి సపోర్ట్ అన్నమాట. మంచి హ్యాండ్. ఆ కొరత ఇప్పుడు మేడం తీరుస్తున్నారు. సేమ్ అతను ఉంటే ఎంత యాక్టివ్‌గా ఉండి ఆహ్, బలంగా ఉన్ నాకు ఆ ఫ్రెండ్ ఉండేవాడో అట్లా ఉన్నారు. సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను నా దగ్గర ఒక ఇద్దరు, ముగ్గురు వర్క్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. ఆహ్, ఉండేవాళ్ళు. వాళ్ళనేవాళ్ళు, "సార్ మీరు వస్తే కౌంటర్ అవుతుంది. ఇంకా బాగా అవుతుంది" అనేవాళ్ళు. నేను ప్రతి ఒక్కరికి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేవాడిని. ఆదివారం నేను కౌంటర్‌లో షాపు కేవలం సింగిల్ షట్టర్ తీసి కూర్చొని ఆదివారం పూట నాకు సెలవున్నప్పుడొచ్చి ఈవినింగ్ టైమ్ వేస్ట్ చేసేవాడిని కాదు. ఆయుర్వేదిక్ దాంట్లో ఎటువంటి బ్రాండెడ్ లేని ప్రొడక్ట్స్‌ని నేను చాలా ఎక్కువగా సేల్ చేశాను. ఎటువంటి బ్రాండెడ్ లేవు. అవి చాలా అంటే ఊరు పేరు తెలియని అంటారు కదా! అట్లా. ఎక్కడో కుటీర పరిశ్రమల్లో ఉన్న ప్రొడక్ట్స్‌ని ఆ కంపెనీలోని తీసుకొచ్చుకున్నాను. ఎందుకంటే నేచురలే కావాలి కదా మనకి. దేశీ ఇంట్లో వాడినవి తయారు చేసినవి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా మీకు చెప్తాను చూడండి. వెరీ ఇంట్రెస్టింగ్. ముగ్గురు మహిళలు హైదరాబాద్‌లో పిల్లలకి కుర్కురేలు, ఈ చిప్‌లు ఇవి ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయని వాళ్ళే లోన్ తీసుకొని గవర్నమెంట్ దగ్గర నుంచి సేమ్ అట్లాంటి ప్యాకింగే మిల్లెట్స్ తోటి కుర్కురేలు అవి తయారు చేశారు. అది మిల్లెట్స్ తోటి. చాలా ఇష్టంగా బావుంటాయన్నమాట. వాళ్ళకసలకి ఆ పేరు ఎవ్వరికీ తెలవదు. యాక్చువల్లీ అందరూ వచ్చి కొనటానికి ఏది చూపిస్తారు? షాపుల్లో గూడా ఏవి ఎక్కువ పెడతారు? కురే కుర్కురేలు బాగా ఫేమస్ అడ్వర్‌టైజ్‌మెంట్స్ ఇచ్చినవే ముందు పెడతారు. వీటిని పెట్టరు. కానీ నేను ఇలాంటి వాళ్ళనే సెలెక్ట్ జేసుకునేవాడిని. అవి నేచురలే సెలెక్ట్ జేసుకునేవాడిని. అట్లా అన్నమాట. హ్మ్. అట్లా నాకు చాలామంది మన దానికి అభిమానులు ఉండేవాళ్ళు. వాళ్ళు వాళ్ళ యొక్క బాధని జెప్పుకునేవాళ్ళు. చాలా బర్డెన్ అయిపోతుంది. ఇంత ఆరోగ్యం అని తెలిసినా కూడా ఎవరు కొనట్లేదు. ఇంట్లో ఆ ముగ్గురు మహిళలకి ఇంట్లో ప్రెషర్ అన్నమాట. హ్మ్. కానీ మీరు చూడండి ఇంత ప్యాకింగు, ఒక ప్యాకింగ్ సేమ్ కుర్కురేని తీయొద్దు, అల్లం తీయొద్దు. అంతే. కుర్కురేలాగా ఉంటుంది. అందులో ఇట్లా ఇట్లా చిప్స్ రావాలి అనంటే, ఇట్లా పొడుగ్గా ఉండేటువంటివి లాంటివి రావాలంటే ఎంత కష్టం? ముగ్గురు మహిళలు తయారు చేసిర్రంటే అది ఎంత గ్రేట్ అదసలకి. దాన్ని గాని ప్రోత్సహించేవాళ్ళు లేరసలకి. నేచురల్ కంపెనీలకి, దేశీ కంపెనీలకి అంత ప్రాబ్లమ్ ఉంటదనమాట కాంపిటీషన్. సొంతంగా ఎదగడం చాలా కష్టం. ఈ మార్కెట్‌లని తట్టుకోలేరు. ఓకే. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను నా సొంత ఆలోచనలతోటి, తెలివితేటలతో పెట్టి, ఆ కౌంటర్ నడిపినప్పుడు, మనీ క్రియేట్ అయినప్పుడు వచ్చేటువంటి ఆనందం సూపర్‌గా ఉంటది. అర్థమైందా? ద క్రియేషన్ పవర్ అన్నమాట అది. క్రియేషన్ పవర్. మనం సొంతంగా ప్రెజెంటేషన్ చేసి అక్కడి నుంచి ఒక 4, 5 ప్రొడక్ట్‌లు పోయి ఒక లాగిన్ వచ్చి ఓ 2000, 3000, 10,000 అకౌంట్‌లో పడ్డప్పుడు సూపర్‌గా ఉంటుంది క్రియేషన్. ఇలాంటి మైండ్‌సెట్ ఉన్న వాళ్ళు చాలా చాలా తక్కువుంటారు. అందుకనే మనకలాంటి పార్ట్నర్స్ జస్ట్ ఒక ముగ్గురు దొరికినా చాలు. ఎవరు? ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌ని, టైమ్ ఫ్రీడమ్‌ని కోరుకునే వాళ్ళు. వర్క్ ద్వారా తమ వర్క్ ద్వారా మనీని క్రియేట్ చేయాలి అని అనుకునేవాళ్ళు. అంతేగాని బిజినెస్ ముందుకు పోతుందా లేదా కాదు. నేను బిజినెస్‌ని ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకునేవాళ్ళు. అది నేను అందుకనే మీకు ఇంకొక విషయం చెప్తాను. చిన్న చిన్న విషయాలు. ఆహ్,
నేను పెట్టినటువంటి షాపు అది కార్నర్ బిట్, చాలా డిమాండ్ ఉన్నటువంటి ప్లేస్, కార్నర్ బిట్. ఓకే, ఆ దాంట్లో ప్రతి ఒక్కరు ఈటా పెట్టండి, బాటా పెట్టండి, పలానా సర్ఫ్ పెట్టండి, నిర్మా పెట్టండి అని అన్ని అనేవాళ్ళు. ఉమ్, అది మామూలుగా పోదు, సెంటర్లో ఉంది, ఫుల్ మీకు ఒక పేరు అనేది క్రియేట్ అయింది ఇక్కడ అని. ఎట్టి పరిస్థితుల్లో నేను ఒక్కటైనా కానీ అక్కడ పెట్టకపోయేవాడిని. కేవలం న్యాచురల్ నేను 2 రాష్ట్రాల్లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా అవుతుందో చూసి మరి నేను పెట్టేవాడిని. ఓకే. ఉమ్. అంటే న్యాచురల్ ప్రొడక్ట్స్ ని ఇష్టపడేటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళే మన దానికి కూడా సూట్ అవుతారు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని, టైం ఫ్రీడమ్ ని కోరుకునే వాళ్ళే అవుతారు. అందుకనే మీరు రిటైల్ చేసుకోవడానికి మీరు బాగా ఉత్సాహం చూపించండి, కానీ పార్ట్నర్ని తొందరగా తయారు చేసుకోవాలన్న ఉత్సాహం కొద్దిసేపు పక్కన పెట్టండి, కీప్ ఎసైడ్. పాయింట్ అర్థమైందా? ఉమ్. దీనికి ఇప్పుడు నాకు దొరకడానికి, పార్ట్నర్స్ దొరకడానికి నేను ఎంత సహనంతో ఉన్నానో మీరు కూడా అదే సహనాన్ని మెయింటైన్ చేయాలి. అంతేగాని వచ్చినటువంటి వ్యక్తి తొందరగా డైమండ్ క్రియేటర్ అయిపోవాలి, తొందరగా ఎటే వెళ్ళిపోవాలి, నాకు తొందరగా ఇది వచ్చేయాలనేది కొంచెం దాన్ని శాంతపరచాలి, ఆ ఆలోచనని. ఓకే, మనకున్నది ఒకే ఒక లక్ష్యం, ఒకే ఒక లక్ష్యం. ఏంటిది? ఔషధం లాంటి ఆహారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దీనికి డిమాండ్ ఉందా లేదా? రెండిటికి డిమాండ్ ఉందా లేదా మనం చూసుకోవాలి. రెండిటికి ఏంటిది? డైరెక్ట్ సెల్లింగ్ కి, న్యూట్రాసెటికల్ కి డిమాండ్ ఉందా లేదా? ఇది మెయిన్. ఓకే, చిన్న చిన్న అమౌంట్లు, చిన్న అమౌంట్లు. నేను ఇంకా మా మేడం తోటి అన్నాను, ఏమని అంటే, ఒక 1,00,00,000 కొన్ని లక్షలు ఉంటే తప్ప ఇట్లాంటి బిగ్ థాట్స్ ఉన్న వాళ్ళు గెలవలేరు. ఈ సమాజంలో చాలా కష్టం. ఒక వారసత్వంగా ఇచ్చేటువంటి ఒక బిజినెస్ ని స్థాపించాలంటే చాలా కష్టము. అది 1%కే అవుతుంది అని నేను అన్నాను. నేను అన్న కొన్ని నెలలకి నాకు ఈ వీవా దొరికింది. ఉమ్. ఇంకా క్లోజ్ చేసేద్దాము, ఇంకా సరే అనుకున్నాను ఏదో చేద్దామని, కానీ అవ్వలేదు అనేసి. నేను ఒక 5 ఏరియాస్లో, నల్గొండ, కోదాడ, హైదరాబాద్, మిర్యాలగూడ, ఈ అన్ని ఏరియాస్ కూడా బ్రాంచెస్ పెట్టడానికి అక్కడ వెళ్ళి గ్రౌండ్ వర్క్ చేశాను. ఇది అంటే ఫ్యామిలీకి సెక్యూరిటీ కావాలి అని అంటే ఉద్యోగాల వల్ల కాదు, కేవలం బిజినెస్, ఒక స్టాండర్డ్ బిజినెస్ వల్లనే అవుతుంది అని నేను గుర్తించాను అనమాట. అర్థమైంది? ఇది 2013లో జరిగినటువంటి విషయం. 2013. ఉమ్. నాకు జ్ఞానోదయం ఎప్పుడైంది? 2011లో అయింది. ఏం జ్ఞానోదయం? ఉద్యోగాల వల్ల ఏమీ నెరవేరదు. మనం లేనప్పుడు కూడా ఫ్యామిలీకి సెక్యూరిటీ కావాలంటే వాళ్ళకి రెగ్యులర్గా ఒక ఇన్కమ్ వచ్చేటువంటిది ఏదో ఒకటి ప్రయత్నం మనం చేయాల్సిందే. ఉమ్. పిల్లలకి రెగ్యులర్గా ఇన్కమ్ వచ్చే ప్రయత్నం మనం చేయాలి. కేవలము ఒక పాలసీ, ఇన్సూరెన్స్ పాలసీనో, లేకపోతే ఒక ప్లేస్ ఏదో కొనేసి ఇచ్చేయడము, కొంత బంగారము, అది కాదు. లిక్విడ్ క్యాష్ ఉండేది వాళ్ళకి ఒక సోర్స్ చూపించాలి. ఈ పాయింట్ అర్థమైంది? లిక్విడ్ క్యాష్ సోర్స్. బంగారం ఉంటే, ప్లేస్ ఉంటే ఏముంటుంది, ప్రతి దానికి అవసరానికి అమ్ముకుంటారా? ఉమ్, అది కాదు. అందరూ సెక్యూరిటీ అంటే ఇవే ఆలోచిస్తారు, అలా కాదు. నేను ఆలోచించింది ఏంటంటే వీళ్ళకి లిక్విడ్ క్యాష్ని క్రియేట్ చేసే ఒక స్థిరాస్తి అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఈ పాయింట్ అర్థమైంది మీకు? సునీల్, నీకు అర్థమైందా? ఇది అక్కడి నుంచి నేను ఇప్పుడు ఆ, నన్ను బాగా కొంతమంది సెలబ్రిటీలు వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడ చదువుతుంటారు, మామూలుగా పేపర్లలో వస్తుంటాయి కదా పిల్లలు. చాలా మంది పిల్లలు ఎంపీసీలు, బైపీసీలు, నారాయణ చైతన్యలో చదవరు. వాళ్ళు ఎంబీఏలు చేస్తూ ఉంటారు. ఓకే, మేనేజ్మెంట్ ఎట్లా అనేది అవి చదువుతూ ఉంటారు.
అవి చేస్తూ ఉంటారు. మనలాగా మనం ఏం చేస్తామంటే చుట్టుపక్కల ఎంపీసీ ఎక్కడ బాగుంది, బైపీసీ ఎక్కడ బాగుంది, నారాయణ ఏడు ఉంది, ఇది ఇది అనమాట. ఎందుకంటే నలుగురు చెప్పేటప్పుడు పెళ్ళిళ్ళు కలుస్తుంటారు కదా అక్కడ ఇక్కడ, అది చెప్పడానికి. ఈ మధ్య మా వాడు మొత్తం ఇదైపోయి అట్లనే లాస్ట్ కొడుకు మొత్తం ఇంజనీరింగ్ అయిపోయినాక అనవసరంగా ఇన్ని కష్టాలుగా ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినా నన్ను ఖమ్మంలో చేయిస్తే అయిపోయేదని వాడిని మొత్తం చదివించిన తర్వాత అంత వేస్ట్ అన్నమాట. నేను వాడు జాయిన్ చేయించేటప్పుడే నాకు ఫోన్ కాల్ వస్తే చెప్పాను నేను, నీకు అడ్వైస్ ఇచ్చినటువంటి వ్యక్తికి ఫోన్ ఇవ్వు ఫస్ట్ అని చెప్పిన. ఉం. ఆయన గారికి క్లాస్ పీకిన, నీ దగ్గర ఎంత ఉంది, నువ్వు చేస్తున్నావు, వాడిని అట్లా మోటివేట్ చేస్తున్నావు, వాడు అప్పులు తీసుకొచ్చి కట్టాలి అని చెప్పిన. ఈడు కూడా మాదేంది మా పరపతి ఏంది అన్నట్టు పోయిండు, అప్పులు తీసుకొచ్చిండు, ఇప్పుడు వాడికి వడ్డీలు కట్టలేక వస్తుంది. అది లక్కీగా వాడికి వాళ్ళ కొడుకు ఫ్రెండ్షిప్ మంచిదైంది, లండన్కి ప్రయత్నాలు చేసుకుంటున్నాడు. ఉం. ఆ ఫ్రెండ్షిప్ ద్వారా లోన్ తీసుకొని అది అక్కడ వచ్చింది ఏం లేదు. సో అదే వాడికి అప్పుడు కనిపెట్టాడు అనమాట, ఆ చదివేదో ఇక్కడ చదివినా నాన్న బాగుండేది, లండన్ పోవడానికి విజయవాడలో చదవడానికి సంబంధమే లేదు ఆ నారాయణ చైతన్యకి. అది జ్ఞానోదయం. ఇప్పుడు ఇందాకే ఒక ఆయన చెప్తున్నాడు, ఏ వచ్చిన ఈ కాలంలో మీ పిల్లల చదువుల కోసం లక్షలు పెట్టకండి అని, అనవసరంగా. సరే, ఇక్కడ పాయింట్ ఏంటంటే లిక్విడ్ క్యాష్ని ఇచ్చేటువంటి ఒక సెక్యూరిటీని మనం తయారు చేసుకోవాలి అన్న ఆలోచన నుంచి ఒక బిజినెస్ ఆలోచన ఖచ్చితంగా నేను చేయాలి అని నా డిగ్రీలో ఉన్న ఆలోచనకి మళ్ళీ జీవం వచ్చింది. అది సో అక్కడి నుంచి నేను ఈ న్యాచురల్ ప్రొడక్ట్లు కావాలి. ఎప్పుడైనా సరే ఎండింగ్ లేని ఎటర్నల్ గా జీవం ఉన్నటువంటి ప్రొడక్ట్ ఉండాలి, కాంపిటీషన్ ఉండకూడదు. అందుకనే నేను ఫస్ట్ వివోపికి వెళ్ళగానే ఎవరైతే మాట్లాడారో మైక్లో అతన్ని పట్టుకొని నేను అడిగింది ఏంటంటే, ఈ కాఫీకి ఎప్పటి వరకు ఉంటుంది అని అడిగితే అతను చెప్పింది ఒకటి, మనిషి అన్నం తింటున్నంత కాలం ఇది అవసరమే అని. మనిషికి ఉన్నంత అంటే అంత ఉంది దానికి. ఫస్ట్ నేను అడిగిన ప్రశ్న ఇదే, ఇది వెరీ న్యాచురల్ అని. ఆ తర్వాత అప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఫ్యూచర్ ఉందా, ఇది కరెక్టేనా, అది షాపుల్లో ఉండకుండా ఇక్కడ ఎందుకు ఉంటుంది, మరి టీవీలో చెప్పొచ్చు కదా అని అలా అనేక ప్రశ్నలకి నాకు ఆన్సర్ లక్కీ ఏందనంటే, సీనియర్లు ఎప్పటికప్పుడు మంచి సీనియర్లు ఉన్నారు, ఆకలి మీద ఉండే సీనియర్లు, వాళ్ళు ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఆక్సిజన్ ఇచ్చారు నాకున్న దానికి. మీకు ఒక ఫ్యూచర్ గురించి నేను ఆలోచించి నేను స్టార్ట్ చేసుకున్నది అట్లా. మీకు కొన్ని పాయింట్స్ చెప్పాను. ఇప్పుడు ఏంటిదనంటే, నాకు సొంతంగా నా తెలివితేటలతోటి క్రియేట్ చేసుకొని మనీని క్రియేట్ చేయడం అంటే చాలా 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 ఇష్టము. ఇది మనం అక్కడ కూర్చొని మనం ఒకటి చెప్పడం ద్వారా అమ్ముడు పోతే ఆ కౌంటర్లోకి మనీ వస్తాయి చూసారా, అది గ్రేట్. మార్కులు వచ్చి ఉద్యోగం వస్తే ఎంత కిక్ ఉంటుందో ఇక్కడ కూడా మన యొక్క ప్రెజెంటేషన్ ద్వారా, ఎక్స్ప్లెనేషన్ ద్వారా ఇన్కమ్ వస్తే అంత ఉంటుంది. ఓకే, సక్సెస్ రేట్ సొంత ఐడియాలతోటి మంచిగా చేసుకోవాలి. ఇది అది ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఏది ఇవ్వలేదు. ఓకే, సో క్రియేషన్ ఎంజాయ్ చేసే వాళ్ళు మాత్రమే ఉంటారు. మనం ఏం క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ, 2 క్రియేట్ చేసుకోవాలి. లావణ్య మేడం ఏంటి క్రియేట్ చేయాలి? వర్క్ ద్వారా మనీ క్రియేషన్, వర్క్ క్రియేషన్. మన వర్క్ మనమే క్రియేట్ చేసుకోవాలి, మన మనీ మనం క్రియేట్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు సార్ ఇది ఈ కాన్షియస్ మాకు ఇవ్వడం వల్ల లాభం ఏంటనంటే, అసలు కాన్షియస్ ఎనర్జీని గైడ్ చేస్తుంది. ఇప్పుడు నేను తిన్నాను ఎనర్జీ వచ్చింది, పడుకున్నాను ఎనర్జీ వచ్చింది, ఆ ఎనర్జీ అంతా ఎటు పోవాలనేది ఎవరు చెప్తారు? మన కాన్షియస్నెస్ చెప్తుంది. ఇగో నేను వర్క్ని క్రియేట్ చేసుకోవాలి, యత్ భావము అది క్రియేట్ అవుతుంటుంది. వర్క్ క్రియేట్ చేసుకోవాలి. ఏ వర్క్ క్రియేట్ చేయాలి, ఇది పాయింట్ కావాలి. ఏ వర్క్ క్రియేట్ చేసుకోవాలి, బుల్లెట్ పాయింట్ కరెక్ట్గా రావాలి. ఏంటది? విఆర్ క్రియేషన్ కావాలి. ఎవరి క్రియేషన్? విఆర్ క్రియేషన్ కావాలి. యువర్ రిటైలర్ క్రియేషన్, కస్టమర్ క్రియేషన్ కావాలి. ఎన్టీపీసీకి సంబంధించిన పెన్ పేపర్ వర్క్. ప్రాస్పెక్ట్ క్రియేషన్ జరగాలి. అది
డైరెక్ట్ పాయింట్. పొద్దున్నే లేవంగానే ఆలోచించాల్సింది నేను ప్రెజెంటేషన్ వెల్నెస్ అవేర్నెస్ ఎవరికి చేయాలి, అంతే. ఇంకా వేరేది లేనే లేదు. మన ఉద్యోగమే అది. నా ప్లాట్ల గురించి నేను ఎవరికి చెప్పుకోవాలి, నా గంధపు చెట్ల గురించి ఎవరికి చెప్పుకోవాలి, నా పాలసీల గురించి ఎవరికి చెప్పుకోవాలి, అట్లాగే నా యొక్క వెల్నెస్ గురించి నేను ఎవరికి చెప్పుకోవాలి అనేదే పాయింట్. ఇక మనం లేచామనంటే దాన్ని, ఒకవేళ మీరు సీనియర్లు, మీకు సంబంధించిన స్వాతి గారికి కావచ్చు, ఫలానా రెడ్డి గారికి కావచ్చు, వాళ్ళకి సంబంధించి ఎవరి ప్రాస్పెక్ట్స్కి చెప్పాలి. ప్రాస్పెక్ట్ క్రియేషనే బిజినెస్ మ్యాన్ లక్ష్యం. ఓకే, ఎవరు ఇట్లా ప్రాస్పెక్ట్ని క్రియేట్ చేస్తారు అని అంటే, ఒకటి దీనికి ఇండస్ వివాకి ఫ్యూచర్ ఉందని తెలిసినప్పుడు. ఇండస్ వివా అంటే 2, ఇండస్ వివా అంటే న్యూట్రాస్యూటికల్, ఇండస్ వివా అంటే డైరెక్ట్ సెల్లింగ్. దీనికి ఫ్యూచర్ ఉందని తెలిస్తే ఉంటుంది. సరే, ఫ్యూచర్ ఉందని తెలవాలి, ఇంకోటి కూడా తెలియాలి అని ఒక వ్యక్తి అంటున్నారు, ఒక గొప్ప రచయిత. అది నేను చూపించే ముందు ఈ డైరెక్ట్ సెల్లింగ్ కరెక్టా కాదా అనుకున్నప్పుడు నేను ఫస్ట్ ఈ సంస్థ గురించి మనకు కొంత ఐడియా ఉండాలి. సంఘం పేరు మారింది, బాడీ కూడా కొత్తగా ఏర్పాటైంది. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ కొత్త పేరు నీతి ఆయోగ్. ప్రధానమంత్రి నేతృత్వంలో పనిచేసే ఈ సంఘంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులుగా ఉంటారు. ఈ నీతి ఆయోగ్ పేరేంది? ప్లానింగ్ కమిషన్ కొత్త పేరు నీతి ఆయోగ్ అనేది ఉంది. అంటే చాలా మందికి తెలుసు, ఇది ఒక ఎడ్యుకేషన్ కాబట్టి 250లకి 500లకి తెలియాలని. ఈ నీతి ఆయోగ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకొక దగ్గర కూడా నీతి ఆయోగ్ గురించి ఎవరైనా రాంగ్ అని కానీ ఏదైనా మీ దగ్గరికి మీకు కొంచెం ఐడియా ఉండాలి. నీతి ఆయోగ్ ఈ వీడియోని పూర్తిగా చూడండి. నీతి ఆయోగ్నే మనం ఏమంటామనంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాగా మనం చదువుతాం. వాస్తవానికి ఈ నీతి ఆయోగ్ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి అనంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014 ఆగస్టు 13వ తేదీన కేంద్ర మంత్రివర్గంతో ఒక సమావేశం ఏర్పరచుకొని ఒక తీర్మానం ద్వారా ఏం డిసైడ్ చేశారనంటే, ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసినటువంటి స్థానంలో ఈ నీతి ఆయోగ్ని తీసుకొని వద్దామని చెప్పని వీళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. దీని తర్వాత ఏమైపోయిందనంటే, నీతి ఆయోగ్ని ఒక తీర్మానం ద్వారా ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ప్రధానమంత్రి మోడీ నీతి ఆయోగ్ను ఏర్పాటు చేసినట్టుగా 2015 సంవత్సరంలో జనవరి 1వ తేదీన దీన్ని ప్రకటించడం జరిగింది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అనంటే, నీతి ఆయోగ్ను ఎప్పుడు ప్రకటించారు అనంటే 2015 సంవత్సరం జనవరి 1వ తేదీన దీనిని ప్రకటించడం జరిగింది. అయితే ఇది ఒక సలహాపూర్వకమైనటువంటి ఒక సంస్థ. దీన్ని మనం ఏమంటామనంటే అడ్వైజరీ బోర్డు అంటాం. అంతేకాకుండా థింక్ అండ్ ట్యాక్ గా మనం దీన్ని చూడొచ్చు. జ్ఞాన ఆవిష్కరణ స్థావరం అని కూడా అంటారు. అంటే నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేటివ్ గా దీన్ని అభివర్ణించవచ్చు. నీతి ఆయోగ్ అనేటటువంటిది అనేక అర్థాలు ఉన్నప్పటికీ పాలసీ కమిషన్ అనేటటువంటి అర్థాన్ని మాత్రమే దీనిలో మనం చూడాలి. ఎందుకనంటే ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసిన తర్వాత తీసుకొచ్చినటువంటిది ఏంటి అని అంటే నీతి ఆయోగ్. కాబట్టి దీన్ని ఏమని చూడాలనంటే పాలసీ కమిషన్ గా మాత్రమే మనం చదువుకోవాల్సి ఉంటుంది. నీతి ఆయోగ్ యొక్క నిర్మాణాన్ని కనుక మనం చూసినట్టయితే, నీతి ఆయోగ్కి ప్రధానమంత్రి ఎక్స్ అఫిషియో చైర్మన్ గా కొనసాగడం జరుగుతుంది. చూడండి చైర్మన్ ఎవరున్నారు? ప్రధానమంత్రి కదా చైర్మన్ గా ఉన్నారు. అందరు చూస్తున్నారా ఈ నీతి ఆయోగ్ గురించి? వినండి, చూసుకోండి. తర్వాత వైస్ చైర్మన్, సిఇఓ ఎవరున్నారు? అమితాబ్ కాంత్. ఏం పేరు? అమితాబ్ కాంత్. కనబడుతుంది అందరికి ఇక్కడ ఇటువైపు సిఇఓ అమితాబ్ కాంత్ అని. ఓకే, సింపుల్ దే మ్యాటర్. ఎవరైనా సరే ఎప్పుడైనా దీని గురించి మన డైరెక్ట్ సెల్లింగ్ గురించి కానీ, తర్వాత న్యూట్రాస్యూటికల్ గురించి, వెల్నెస్ గురించి, వీటి గురించి ముఖ్యంగా డైరెక్ట్ సెల్లింగ్ గురించి అన్నప్పుడు మనకు తెలియాల్సింది ఏమిటంటే, మా సీనియర్లు చెప్తున్నందుకే కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లానింగ్ కమిషన్ కొత్తగా నీతి ఆయోగ్ ఏం మాట్లాడుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనేది మీరు అనగలగాలి. ఓకేనా? ఆ పదం
నీతి ఆయోగ్. అంతేనా శాంతి మేడం? ఒక కొత్త వ్యక్తి ఎవరో ఉంటారు. మౌత్ పబ్లిసిటీ మీద వెళ్ళేదాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. ఈ చిన్న చిన్నవే. మీకు ఒక విషయం తెలుసా? ఒక వ్యక్తి డైమండ్ క్రియేటర్ అవ్వడం, కొత్తగా లాగిన వ్యక్తి పెద్ద కష్టమే కాదు అసలు. మీరే ఆలోచించండి నాగరాణి గారు, మీరు వచ్చిన కొత్తలో లేదా కల్పన మేడం కానీ డైమండ్ క్రియేటర్ అనేది మీకు కష్టమా? 20 కస్టమర్స్ 40 ప్రొడక్ట్స్ ఈ పటికలు ఎప్పుడూ అయిపోయేది కదా. చాలా సింపుల్ అది. చాలా సింపుల్. మీరు స్టార్ అవ్వడం కానీ 250 అవ్వడం కానీ ఒక డైమండ్ క్రియేటర్ అవ్వడం కానీ ఆ వ్యక్తికి కనుక క్లారిటీ వస్తే దాన్ని కంప్లీట్ చేయడం చాలా ఈజీ. ఓకే, కానీ ఈ రోజుల్లో ఏం కావాలి అని అంటే క్లారిటీ, ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా అవసరం. ఈ ప్రొడక్ట్ల గురించి కావాలి, రెండింటి గురించి క్లారిటీ కావాలి. ఏమేంటివి? డైరెక్ట్ సెల్లింగ్ అండ్ ఇది మౌత్ పబ్లిసిటీ. న్యూట్రాసిటికల్ గురించి మనం ఇప్పుడు చూద్దాము. అది కూడా డైరెక్ట్ సెల్లింగ్ అంటే మౌత్ పబ్లిసిటీ మీద అడ్వర్టైజ్ అయ్యేది, అంటే పర్సన్ టు పర్సన్ వెళ్ళేది. ఓకేనా, ఇది క్లియర్ ఉందా? ఇప్పుడు కొత్తగా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, కొత్తగా ప్రభుత్వాలు అన్ని కంపెనీల పర్సన్స్ నెట్వర్క్ని క్రియేట్ చేసుకోకూడదు అని చెప్తున్నాయి. డైరెక్ట్ సెల్లింగ్ పేరు పెట్టేసుకొని అందరూ నెట్వర్క్ని క్రియేట్ చేసుకొని ఇట్లా కమిషన్, టీమ్ బోనస్ తీసుకోవడానికి లేదు. కొన్ని కంపెనీలకే ఆ యొక్క అవకాశాన్ని ఇస్తున్నాయి. అందులో మన కంపెనీకి ఇవ్వడం జరిగింది. అది మన అదృష్టం. వీఆర్ లక్కీ. ఏ కంపెనీకి ఆ చాయిస్ అనేది లేదు. కొన్ని కంపెనీలకే ఉన్నాయి. ఇందులో ఉండే డిస్ట్రిబ్యూటర్లు ఒక ఎంటర్ప్రైజ్తో సమానం, ఒక ఎంఎస్ఎంఈ ఓన్ ఇండివిజువల్ పరిశ్రమతో సమానం. అందుకని మనకు ఆ యొక్క సర్టిఫికేట్ ఉన్నది. ప్రతి ఒక్క ఐడి దేంతో సమానం తెలుసా? ఒక ఎంటర్ప్రైజెస్తో సమానం. ఈ పాయింట్ అర్థమైందా? ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు. అది కేవలం నెట్వర్క్ని క్రియేట్ చేసుకునేటువంటి అవకాశం కొంతమందికి ఉంది. సో మనం అక్కడ ఫస్ట్ నుంచే మనం ఆ నెట్వర్క్ని క్రియేట్ చేయడం అలవాటు చేపిస్తున్నాం. ఇప్పుడు నీతి ఆయోగ్ సిఇఓ ఎవరు? అమితాబ్ కాంత్, రైట్? అమితాబ్ కాంత్. ఎవరైనా సరే డైరెక్ట్ సెల్లింగ్, మౌత్ ఇంకా ఈ ఒక్క సంవత్సరమే ఉంటుంది. ఇంకా తర్వాత ఇంకా వీటి గురించి ఎక్స్ప్లెనేషన్స్ కూడా అవసరం ఉండవు. ఓకే, జానే సార్, ఈ నీతి ఆయోగ్ గురించి ఇంకా మీరు కొంచెం చెప్పండి. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నీతి ఆయోగ్ భారత, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా భారత ప్రణాళిక సంఘం ప్లేస్లో వచ్చింది. సో దానికి మొట్టమొదటి సిఇఓగా అమితాబ్ కాంత్ గారు ఉన్నారు. అమితాబ్ కాంత్ గారే ఈ భారత డైరెక్ట్ సెల్లింగ్లో రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి భారత ప్రభుత్వంతో. సో ఆ వీడియో కూడా నేను ప్లే చేస్తాను. ఎస్ సార్. కాబట్టి రెస్పెక్టబుల్ ప్రొఫెషన్, మీరు చక్కగా ట్యాక్స్ పే చేస్తున్నారు, ఇవాళ ద గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని చెప్పినటువంటి మాట. సార్ది ఒక వీడియో ఉంది సార్. సో మీరు ఓకే అంటే ప్లే చేస్తాను. సార్ ఏం చెప్పారు దీని గురించి అనే విషయాలు కూడా. సో ఒకసారి మొట్టమొదటిగా సార్ చెప్పినటువంటి అంశాల్లో కొన్ని అంశాలు తీసుకొని ఒక్క నిమిషం సార్. ఆయన చెప్పినటువంటి ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఎలాంటి పరిస్థితి ఉంది, అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్లో న్యూట్రాసిటికల్స్కి ఉన్నటువంటి అనేది కూడా సార్ అఫీషియల్గా చెప్పినటువంటి మాటలు ఒకసారి విందాం. ఇది ఇప్పుడు న్యూట్రాసిటికల్ ఎస్ సార్, న్యూట్రాసిటికల్ గురించి అమితాబ్ కాంత్ గారు చెప్పినటువంటి మాటలు. Tomorrow for India and help us understand the industry as well as the country perspective. Leading from the front, he is paving the way for India's economic growth and recovery, especially in the post-pandemic scenario. You know, our economy could not be in better and more capable hands to steer us into the new normal. He is charting. ఎస్, సో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత భారతదేశంలో సో ఈ న్యూట్రాసిటికల్స్ గురించి ఎట్లాంటి గ్రోత్ ఉందనేది చెప్తున్నారు. And actively shaping the future of the country through policy decisions
His పాలసీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో నీతి ఆయోగ్ ఏం చెప్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. final approach and progressive outlook ensures that we are geared towards Atmanirbhar Bharat, self-reliance and resilience. The banner of India flies high thanks to his guidance, erudition and wise counsel, which he will now share with us. Over to Shri Amitabh Kant, the CEO of Niti Aayog. Despite the pandemic, the సార్ పేరు అమితాబ్ కాంత్ గారు. ఇంతకుముందు కూడా చాలాసార్లు చూసాం. సార్ చెప్తున్నటువంటి మాటలు ఒక్కసారి మనం విందాం. Indian economy is throwing out fresh. I'm given to understand that the direct selling industry has డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి ఫస్ట్ మాట్లాడుతున్నాడు సార్. ఇప్పుడు సార్ చెప్పారు కదా, రెండు విషయాలు మనం తెలుసుకోవాలి. డైరెక్ట్ సెల్లింగ్కు ఎంత డిమాండ్ ఉండబోతుంది, తర్వాత న్యూట్రాసిటికల్స్కు ఎంత డిమాండ్. డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఫస్ట్ చెప్తున్న మాట సార్. not been adversely impacted during the pandemic. Rather, it has surged ahead. Hence, I congratulate the direct selling entities such as Amway for the strong showing during the moment of crisis. With the pandemic underscoring its importance, 2020 has been the year where health and wellness have been prioritized by హెల్త్ అండ్ వెల్నెస్ 2020లో కోవిడ్ వచ్చిన తర్వాత ఈ హెల్త్ అండ్ వెల్నెస్ అనేది ఎట్లాంటి రోల్ ప్లే చేసిందో ఒకసారి సార్ మాటలు విందాం. over 1.3 billion people and the origin of yoga, which is synonymous with health and well-being. India's wellness industry is one of the fastest growing and under ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే హెల్త్ అండ్ వెల్నెస్ అని చెప్తున్నటువంటి మాట. ఏది ఉంది ఆఫ్టర్ కోవిడ్ తర్వాత? హెల్త్ అండ్ వెల్నెస్. డైరెక్ట్ సెల్లింగ్లో హెల్త్ అండ్ వెల్నెస్లో పర్టికులర్ రంగం చాలా ఉంటాయి దీంట్లో. సో హెల్త్ అండ్ వెల్నెస్ అనేది చాలా బాగా ముందుకెళ్తుంది. transformative journey of the past year. Here I would like to appreciate Amway's immunity supporting products ఒక కంపెనీని, ఆమ్వే అనే కంపెనీని అఫీషియల్గా ఈ న్యూట్రిషన్ గురించి సార్ చెప్తున్నటువంటి మాటలు ఒకసారి చూద్దాం. offerings that have been extremely well received by the Indian consumers. According to FICCI, India's wellness industry is valued at Indian rupee 490 billion. ఫిక్కీ భారత పరిశ్రమల సమాఖ్య, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. సో వాళ్ళు చెప్తున్నటువంటి స్టడీ 2020లో చెప్పినటువంటి మాటలు. సో ఈ ఇండస్ట్రీకి ఎంత గ్రోత్ ఉంటుందో ఒకసారి. Growing consumer awareness and an increased stimulation among citizens to adopt a healthier lifestyle have paved the way for the health and wellness industry to evolve rapidly. As the year ends, there are some trends that will shape the health and wellness sector in 2021. The pandemic has accelerated the demand for doorstep delivery of goods and ఇది మెయిన్ డోర్ స్టెప్ డెలివరీ. దీంట్లో మన కంపెనీ నెంబర్ 1గా ఉంటుంది. డోర్ స్టెప్ డెలివరీ విత్ అఫీషియల్ ఇన్వాయిస్, కస్టమర్ పేరు మీద జిఎస్టీ ఇన్వాయిస్ ఇచ్చే కంపెనీ. దీనికి ఒకసారి గ్రౌండ్ అప్లాజ్. డోర్ స్టెప్ డెలివరీ అనేది ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇండియాలో కాకుండా వేరే దేశాలకు కూడా పంపించే కంపెనీ. ఎక్కడికంటే అక్కడికి పంపిస్తుంది. డోర్ స్టెప్ డెలివరీ విత్ సో ఇన్వాయిస్ కూడా ఉంటుంది మనకు. medicines and nutrition supplements. And health supplements are now becoming a హెల్త్ సప్లిమెంట్స్ మనకి కూడా న్యూట్రాసిటికల్. సో హెల్త్ సప్లిమెంట్స్ మనకి new option for people to fulfill their nutrition needs while helping them maintain their overall health and wellness. Considering that the global market for nutraceuticals ఈ పదం కూడా చూడండి, న్యూట్రాసిటికల్స్ అనే పదం. దీనికి ఎంత డిమాండ్ ఉంది? huge and is estimated at $170 billion, the Indian nutraceutical industry can realize its potential to combat health issues in India amidst COVID-19 second wave and can significantly contribute to domestic product. I understand a lot of ingredients of Amway's brand Nutralite are being procured directly from the Indian farmers. ఇండియన్ ఫార్మర్స్ దగ్గర నుంచి వాళ్ళు ప్రొక్యూర్ చేసుకున్నారంట. కానీ మనకి ఇంకా మన కంపెనీ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 10,000 ఎకరాల ల్యాండ్ తోటి 10,000 మంది రైతులు, 30,000 ఎకరాస్ అప్రాక్సిమేట్ ల్యాండ్లో సో మన వాళ్ళు కల్టివేట్ చేస్తారు. ఇంకా దానికంటే బెటర్ వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటారు, మన వాళ్ళే పండించడానికి గైడ్ చేస్తారు. This is an encouraging sign for the future and has the potential to be an example of how India can be placed on the supply chain map for organic products. ఆర్గానిక్ ప్రొడక్ట్స్కు సప్లై చైన్ ఉంటే దానిలో ఎంత డిమాండ్ ఉండబోతుంది. ఆర్గానిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడా. Consumption of potential nutrients and micronutrients like vitamin A, vitamin D. చూడండి మన రోజు ప్రజెంటేషన్లో చెప్పినట్టు సార్ విటమిన్ ఏ, విటమిన్ సి అన్నిటి గురించి ఎంత ఇంపార్టెంట్ అనేది మనం రోజుగా దీన్ని తెలుసుకోవాలి. ఒక నీతి ఆయోగ్ CEO చెప్తున్నారు. Folate, protein, selenium, zinc, etc. substantially increased to support immunity. The nutraceutical industry has gained focus as the pharmaceutical industry. So, న్యూట్రాసిటికల్ ఇండస్ట్రీ కూడా ఫార్మాసిటికల్ ఇండస్ట్రీతో సరి సమానంగా ఇప్పుడు ఎదుగుదల వస్తుంది, అంత డిమాండ్ ఉంటుంది అనే మాట క్లియర్ కట్గా ఇక్కడ చెప్తున్నారు. అందరూ కూడా ఫార్మాసిటికల్స్ రంగమే కాదు, న్యూట్రాసిటికల్స్ కూడా అంత డిమాండ్ ఉంది. the top 10 industries in India. Besides this, nutraceuticals, functional foods or dietary ఫంక్షనల్ ఫుడ్స్ అండ్ డైటరీ సప్లిమెంట్స్ మన ప్రోడక్ట్స్ కూడా ఫంక్షనల్ ఫుడ్డే. మన అన్ని కూడా ఏంటంటే ఫంక్షనల్ ఫుడ్స్. supplements are becoming increasingly more important to the pharmaceutical sector, both in terms of opportunity and competition. The recent shift in consumerism has resulted in nutraceuticals occupying 67% of the market. 67% మార్కెట్ ఇంప్రూవ్మెంట్ ఉందండి 2022లో 21లో 67% గ్రోత్ ఉంది. It includes both functional food and functional beverage. The Indian nutraceutical ఫంక్షనల్ బెవరేజ్ మన ఐపల్స్ మీద ఉంటుంది చూడండి, ఫంక్షనల్ హెల్త్ బెవరేజ్ అని రాసి ఉంటుంది. మీరు ఐపల్స్ బాటిల్లో ఒకవేళ చెక్ చేయకపోతే చెక్ చేయండి. ఫంక్షనల్ హెల్త్ బెవరేజ్ అనేది మన ఐపల్స్ మీద క్లియర్ కట్గా రాసి ఉంటుంది. బాటిల్ కింది భాగంలో రాసి ఉంటుంది, చెక్ చేసుకోండి ఒక్కసారి. industry has been growing at 25% annually during the pandemic period, of which Amway is one of the leading players. With over 60% of Amway direct sellers in India being women, ఇక్కడ చూడండి ఆమ్వే కంపెనీ 60% డైరెక్ట్ సెల్లర్స్ ఏం చేస్తున్నారు ఒకసారి. I'm confident that women direct sellers in Amway ఉమెన్ డైరెక్ట్ సెల్స్ మహిళలకు ఉపాధి కల్పించడంలో దీంట్లో చాలా చక్కటి వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉందనేది సార్ ఎక్కువ. will be a stellar example of the future of women entrepreneurship in India. The top 6 traits of very successful women are positivity, confidence, self-growth, thankfulness, belief, and vision. Globally, India ranks 3rd among countries reporting gender gaps in business. ఈ యొక్క స్త్రీలలో పురుషుల మధ్య ఉన్న గ్యాప్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఫుల్ఫిల్ చేస్తుంది. ఉపాధి అవకాశాల్లో సమాన అవకాశాలు, ఇంకా డైరెక్ట్ సెల్ అంతకంటే ఎక్కువ అవకాశాలు, ఉమెన్కే ఎక్కువ అవకాశాలు ఫ్లెక్సిబుల్గా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రపంచంలోనే డైరెక్ట్ సెల్లింగ్ దాన్ని గ్యాప్ చేస్తున్న 3rd కంట్రీ, గ్యాప్ను ఫుల్ఫిల్ చేస్తుంది. Only 30% of the early stage entrepreneurs in India are women as per financial income for women who micro, small and medium enterprises in India. India also ranks 70th among 77 countries covered in the female entrepreneur. ఇక్కడ మన దగ్గర విఏసి అని ఉంటుంది, వివా అడ్వైజర్ కమిషన్లో మహిళలకు ప్రత్యేకంగా ఒక స్థానం ఉంటుందండి. ఖచ్చితంగా ఒక్కరైనా ఉమెన్ ఉంటారు. అంత పర్టికులర్గా ఉమెన్ ఎంటర్ప్రైనర్ను మనం ఫోకస్ చేసే కంపెనీలో మన కంపెనీ కూడా ఉంటుంది. IWWAG. ప్లస్ టోటల్ డైరెక్ట్ సెల్లింగ్ అంతా కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ పెరుగుతుంది. ఎస్ సార్, ఎస్ సార్. Owners could potentially bring 150 to 170 million jobs in India. But ladies and gentlemen, female entrepreneurship is particularly critical for India because it catalyzes women participation in the labor force. And at a time when India's female labor force participation has fallen to 17.5% in 2017. మహిళలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోయినాయంట 17-18లో చాలా తగ్గిపోయినాయి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాడు గ్యాప్. Paid jobs currently, as per a recent. I'm given to believe that over 60 lakh persons are on livelihoods of the direct selling industry. 60 లక్షల మంది డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మహిళలు ఉపాధి పొందుతున్నటువంటి ఆ రోజున్న లెక్కలు 60 లక్షల మంది. Of which Amway contributes around 550,000. All direct sellers get a livelihood opportunity, zero investments. ఎందుకు చేయొచ్చు దీన్ని అంటే జీరో ఇన్వెస్ట్మెంట్. డైరెక్ట్ సెల్లింగ్లో జీరో ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు. Sure, the efforts to succeed must be very high, and I salute all of you who have embarked on this very, very dynamic and adventurous. Last but not the least,
Amway has set up its own manufacturing plant and have made a lot of investment towards the Make in India initiative, and is the only direct selling company in India to make this investment as their commitment to the country. I take this opportunity to రైట్. ఒక్కసారి సార్ కూడా థ్యాంక్స్ చెప్పుకుందాం. సో సార్ చెప్పినటువంటి మాట, సో సారు సీఈఓగా ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు. థ్యాంక్ యూ లీడర్స్. చూడండి, 2 పాయింట్స్ ఇక్కడ వచ్చేసినాయి. ఏమేంటివి? డైరెక్ట్ సెల్లింగ్ అండ్ న్యూట్రాస్యూటికల్స్. లావణ్య మేడం, ఇది ఒకసారి చెప్పండి. ఇది ఈ వీడియో ఇంపార్టెంట్ అయినా ఉపయోగపడుతుందా? చాలా చాలా చదువుకున్న వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. గుడ్ ఈవినింగ్ సార్. ఉమ్, చాలా ఉపయోగపడుతుంది సార్. ఉమ్. ఈ 2 పాయింట్సే మనం బాగా తెలుసుకోవాల్సిన పాయింట్స్. మీకు అందుకని అసలు నీతి ఆయోగ్ ఏంటిది అనే చెప్పాను. దానికి చైర్మన్ ప్రైమ్ మినిస్టర్, అన్ని స్టేట్ల యొక్క ముఖ్యమంత్రులు దాంట్లో మెంబర్స్ గా ఉంటారు. ప్లానింగ్ కమిషన్ అది. మెయిన్ అది దగ్గరనే తనున్నాడు. ఇంకా ఉమ్, స్పీడప్ అనేది ఉమ్, స్పీడ్ ఎంత అవుతుంది అనేది ఆ ప్లేస్ని బట్టి అర్థమైపోతుంది సార్. అంతే. ఒకసారి సరే, ఓకే, మీరు ఇంట్లో వర్క్ చేసుకోండి. అర్థమైందా? ఒకసారి ఇప్పుడు ఇండస్ వివా తీసుకున్న నిర్ణయం డైరెక్ట్ సెల్లింగ్ అనేది ప్లస్ న్యూట్రాస్యూటికల్ అనేది మన ప్లానింగ్ కమిషన్ చైర్మనే మాట్లాడుతున్నారు. సరైన నిర్ణయమేనా కాదా? ఉమ్, అది ఇంపార్టెంట్. అందుకనే తెలియని వాళ్ళకి దీన్ని తెలియజేయడానికి మీకు ఈ ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఎడ్యుకేషన్ చాలా చాలా అవసరము. నేను ఫస్ట్ తీసుకుంది ఈ క్లారిటీని, ఈ ఎడ్యుకేషన్ తీసుకొని నేను ఇంకా దీన్ని లైఫ్ టైం పెట్టుకొని ముందుకు వెళ్ళాను. ఇక్కడ కూడా సార్ ఇంకా ఈ డైరెక్ట్ ఇంకా ఈ సంవత్సరం క్లారిటీ ఇస్తే సరిపోతుంది. ఇంకా ముందు ముందు అవసరం ఉండదు వీటికి సంబంధించి. చూడండి, ఇందాక అక్కడ కనిపించిన వ్యక్తే కదా సిఇఓ. వందన మేడం. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఓకే. ఫ్యూచర్ ఎంత ఇంకా చాలా బాగుంటది. ఈ వీడియో కూడా privilege for me to be మీరు ఇంకా here. GSM లో దీన్ని ఉపయోగించుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ అని, ఉమెన్ ఎంపవర్మెంట్ కి ఎట్లా ఉపయోగపడుతుందో అంత ముందే మీకు చాలాసార్లు చూసినట్టున్నారు కదా నాగరాణ్ గారు. ఈ వీడియో చాలా ఉంది. కాకపోతే మీకు మనం ఏమనుకుంటాం అంటే కేవలము బోగసారి మనం అంటే అందరూ అనుకునేది ఏంటంటే వాళ్ళు కేవలం ప్రొడక్ట్ గురించి దీని గురించి చెప్తే సరిపోద్దని అనుకుంటారు. అలా కాదు. వచ్చిన వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటే వాళ్ళ మనసులో ఉన్న చాలా డౌట్లు పోతాయి. కేవలము ప్రొడక్ట్ ప్రెజెంటేషన్ ఇదే అని అనుకుంటాం. అలా కాదు. ఆల్రెడీ ప్రొడక్ట్ నచ్చిన వాళ్ళకి మన కంపెనీ ప్రొఫైల్ నచ్చాలి. అప్పుడు మనం నచ్చుతాం. పర్సన్ నచ్చుతాడు, చెప్పే పర్సన్. ఫస్ట్ ఏంటిది? ప్రొడక్ట్ నచ్చాలి ప్రాస్పెక్ట్కి. ఆ తర్వాత కంపెనీ ప్రొఫైల్ నచ్చాలి. ఆ తర్వాత పర్సన్, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని లీడ్ చేస్తూ వాళ్ళని మానిటరింగ్ చేస్తున్న పర్సన్ నచ్చాలి. పి. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. సో ఇది జిఎస్ఎంలో నేను ఈ వీడియోస్ మీకు అందులో పెడతాను. ఖచ్చితంగా జిఎస్ఎంలో ఉపయోగించుకోండి. వీటికి సంబంధించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటి అనేది మీరు వింటూ ఉండండి. సరిగ్గా వింటూ ఉంటే మీరు సరిగ్గా చెప్పగలుగుతారు. భోగ సార్.